గల చోట్లను ఆయన నన్ను వరుడు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు నీవు నాకు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి కొలుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన దోషములన్నిటినీ క్షమించేవాడు. ఈ సంఘటనలన్నిటినీ గురించేవాడు. సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త కష్టున్నట్లు మేలుతో నీ హృదయమును వృద్ధిపరుచున్నాడు. దేవుడు తన వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. నేను బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట రావాలి ప్రభా. చిరకాలము నేను దేవుని మధ్యలో నివాసం చేస్తాను. నూనెతో నా తల అంటుము అన్నాడు. నూనెతో నా తల అంటును అంటే దేవుడు నిన్ను దీవించాలని వయసు ఎందును, జ్ఞానమందును, ఆరోగ్యమందును, భవిష్యత్తు ఎందును అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను అభిషేకించాలి. చదువులందు కూడా అభిషేకించాలి, జ్ఞానమందులు కూడా అభిషేకించాలి, వయసు ఎందును అభిషేకించాలి. ఇంకా మీకు సమృద్ధమైనటువంటి ఆరోగ్యమందులు కూడా దేవుడు అభిషేకించాలి. నూనెతో దేవుడు ఈ తల అంటున్నాడట. ఈ తల దేవుడు అంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే అంటున్నాడో మొదలు నిన్నో గొప్ప దీవెనలు వస్తాయి. అందుకే మనం ఏమని చేయాలో ప్రార్థనట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా ప్రాణమా ఒకడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒకడక్కడ బాగా డబ్బులు వచ్చాయి, వ్యవసాయం పండించి అన్న పండాయట. ఆ వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అంటాడు ప్రాణంతో. అంటే నాకు బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ ఆహారం ఉంది, బోల్డ్ పంటలు పడ్డాయి, బరువు వచ్చినా భయం లేదు అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇంకో వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు. ఎలాగా దేవుడు 14 సంవత్సరాలు ఆయన తన హస్తాల్లో కాపాడి రక్షించి ఆయుషించి ఆరోగ్యం ఇచ్చి చదివించి జ్ఞానం ఇచ్చి 15వ సంవత్సరంలోనికి ఆయన కృప వల్ల ఆయన ఇచ్చిన కరుణ వల్ల మనం 15వ సంవత్సరంలోనికి మన సాల్మాన్ రాజు అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుచేత సాల్మాన్ రాజు దేవుని ప్రార్థన చేయాలా, దేవా నీవు చేసి స్నేహితుల పట్ల ప్రేమజాలాన్ని కలిగిస్తాను. స్నేహితులతో నేను
అందరికి సహాయం చేస్తాను. ఒకరికి ఒకరు స్నేహంగా ఉండి భవిష్యత్తులో నీ నామమును ఉన్నత కొరకు, నీ నామాన్ని ఘనత కొరకు అందరం సిద్ధపడతాం ప్రభా. మమ్మల్ని అందరినీ దీవించి ప్రభా. మా స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాను ప్రభా. నా గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రభా. మంచి భవిష్యత్తు నాకు, మా స్నేహితులకు, మా బిడ్డలందరికీ, మైలుపూరి వారికి అందరికీ అనుగ్రహించి ప్రభా అని ఆయన దేవుడితో నిబంధన ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మన మధ్యలో ఉన్న సాల్మన్ రాజు కూడా ఇప్పుడు ఏమన్నానంటే, ఆయన దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరువద్దు. మేలుతో గొప్ప హృదయం, మంచి ఆరోగ్యంతో, మంచి ఆశీర్వాదాలతో నీ హృదయాన్ని దేవుడు తప్పిపరుస్తూ ఉన్నాడు. పక్షిరాజు యవనం వెళ్ళేది యవనమో కొత్తగా అవుతున్నాడు. పక్షిరాజు అంటే ఏంటి? గెద్దట కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కొండ మీదకి వెళ్ళిపోద్దట. కొండ మీదకి వెళ్ళిపోతే తనంతలకు తానే ముక్కుతో ఏగలన్నీ లాగేసుకుంటే గోడు అయిపోతాయి. శరీరం మీద ఒక్క ఇంటికి ఉండదానికి ఆ ముక్కు కూడా నేలకేసి కొడుచుకుంటుంది కదా. గోలు ఇలా కొట్టించుకుంటుంది నేలకేసి. గోలు ఊడిపోతే, ముక్కు ఊడిపోతే, మొత్తం అయిపోతుంది. ఇలాగా కోడికి ఎలాగైతే ఎంటుకలన్నీ తీసి రెడీ చచ్చిపోయినట్టు అయిపోతుంది అలాగా. ఆ తర్వాత దానికి కొత్త ఎంటుకలు వస్తాయట, కొత్త ముక్కు వస్తుందట, కొత్త గోలు వస్తాయట దానికి. పక్షిరాజు దానికి మళ్ళీ యవనం వస్తుందట. అప్పుడు ఇంకా ఎత్తైన స్థలాలకు అది పరిగెడుతూ ఉంటుంది. అలాగే దేవుడు మిమ్మల్ని జీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేద్దాం. ప్రభా, 15వ సంవత్సరం అడుగు పెట్టించావు. అది మాకు ఇచ్చినటువంటి నీ కృప నా ప్రభా. ఆయన నానాటికి బిడలు వర్ధన చేయండి. చదువు ఎందుకు జ్ఞానమంతుని వర్ధన చేయండి. గుడి ఎడమకు తప్పకుండా ఎవరి ప్రాయంలోకి వస్తున్నారు తనను తన తోటి స్నేహితులు. ఇదిగో కొండబాబు ప్రభా, ఆయన వెంకయ్యని ప్రభా, భానుప్రసాద్ తండ్రి, సాయిని ప్రభా, ఇంకా తన స్నేహితులు ఉన్నారు ఆయన. ఇదిగో తన స్నేహితులందరినీ కూడా నీ హస్తాలకు అప్పగిస్తాను. ఎవరిని కూడా సాతాను ముట్టుకుంటా నీ యొక్క స్వాధీనం ఆధీనంలో ఉంచి వాళ్ళకి మంచి భవిష్యత్తు అనుగ్రహించి వాళ్ళని దీవించి వాళ్ళు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, మంచి ఉద్యోగాల భవిష్యత్తు ఇచ్చి ప్రభా నీ పనిముట్లుగా బిడ్డలను దీవించి రక్షణ దయచేయండి. ఆ కుటుంబాలన్నింటినీ దీవించండి. మరొకసారి ప్రభా సాల్మన్ రాజుని సమృద్ధిగా దావీదుని దీవించే రీతిగా, అలాంటి సాల్మన్ రాజుని దీవించి జ్ఞానం ఇచ్చే రీతిగా నేటి సాల్మన్ గారి కుమారుని దీవించి ఆశీర్వదించమని ఇదిగో మీరే గంటమైన ప్రభావం యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఖర్చు కాదు. హ్యాపీ బర్త్డే కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఏకదేవ నామంలో కేక్ కట్ చేస్తున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. మీ అన్ని తిరిగి గిఫ్ట్ లో ఫోటోది